अस्सलाम वालेकुम नाज़रीन, व्यापारी पेंटी न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। डालते हैं नज़र ख़ास खबर की जानिब। आर के ओवरसीज़ स्मार्ट चॉइस एजुकेशनल सर्विसेज की जानिब से इंडिया का सबसे बेहतरीन शानदार ग्रैंड इनाग्रेशन फेयर रखा गया था। बरोज़े इतवार 11 दिसंबर 11 बजे सुबह से हयात पैलेस जीवीके मॉल के निज़द बंजारा हिल्स पर ये इनाग्रेशन का इफ्तिताह अमल में लाया गया, जिससे स्टूडेंट्स को बेहतरीन खिदमत अंजाम दिए जाएंगे। इंडिया का बहुत ही बड़ा ग्रैंड एजुकेशन फेयर, जिसमें एडमिशन्स के ताल्लुक से तफसीलात बताई गई। 2023 तक 24 एडमिशन्स ओवरसीज़ में लेने के लिए नए रूल्स और तदाबीर बताए गए हैं। डालते इस सिलसिले में खास रिपोर्ट पर नज़र सीनियर रिपोर्टर सैयद इस्माइल की बियाबानी न्यूज़ से। इसी तरह की मालूमात के लिए बियाबानी वेंडी न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करें। जज़ाकल्लाह। హాయ్ ఇల్వన్ ముందుగా ఇక్కడ వచ్చేసిన యా యా Karthik Gandhi Piloto. 1 minute. So welcome Jason. And yeah, RK was actually ఇందాక సన్నం వచ్చినప్పుడు చెప్పిన విధంగా మా వాళ్ళందరికీ we also are going successfully. It's a great happy, we are so happy. అండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కొంచెం పోస్ట్పోన్ అయ్యారండి ఈరోజు, తను రావాల్సిందే. సో థ్యాంక్ యూ ఫర్ మీ, థ్యాంక్ యూ. ప్లీజ్ రాకేష్ జీ విల్ స్పోక్ అబౌట్ two points. Thank you so much. Thank you everyone who is joined over here. I heartily say thanks to all the media person, and I appreciate their effort and they give for RK Overseas to cover our education fair. I'm really so much grateful, thankful for everyone who joined over here. I would like to say thanks to RK Overseas, all the colleagues. They are not my employee, they are all our colleagues. I want to say thanks to everyone. And thanks to all the delegates who joined over here. And they gave the chance to RK Overseas grow in another level. I want to say thanks to Telangana government, which has given the opportunity to grow in Hyderabad in a wider way. Our message is going, RK Overseas is giving the message to all over India to serve all the students, which we are committed to give the free services to all the students. And really it's a great achievement. if possible claps to second day start చేద్దాం కదా. Sorry to disturb. లేకపోయినా సరే మొమెంటో లేకపోయినా గుర్తుంటుంది బికాస్ ఆఫ్ కృష్ణ సర్స్ పొలైట్ రిసీవింగ్. స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే బేసిక్గా ఇది మంచి ప్లాట్ఫామ్. చాలామందికి ఇప్పుడు మాకు సినిమా ఇండస్ట్రీలో లైక్ ఏదైనా కామెడీ షో రావడం అది మాకు మంచి ప్లాట్ఫామ్గా భావిస్తాం. అది మా ఎడ్యుకేషన్. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి చాలా డౌట్లు, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చేయాలని చెప్పేవాళ్ళు లేక, చెప్పిన అర్థం కాక మా తిప్పలు మేము పడ్డాం. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతూ ఉంది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతూ ఉంది. సో చాలా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు స్టేట్లు దాటుతున్నాం, దేశాలు దాటుతున్నాం, చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మనం డెసిషన్ తీసుకునే ముందు ఎవరిదన్నా ఒక చిన్న అడ్వైస్ తీసుకోవడం చాలా బెటర్. సో అది మనకి మేము చదువుకునేటప్పుడు అయితే మాకు ఇలా చెప్పేవాళ్ళు మా ఊర్లో లేరు. సో ఇప్పుడు చూస్తామంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చి డౌట్ క్లియర్ చేసుకొని మనం విదేశాలకు వెళ్ళి చదువుకొని, సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. నన్ను ఇన్వైట్ చేసిన నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో థ్యాంక్ యూ సార్. ఇలాంటివి మీరు ఇంకా చేయాలి చాలామందికి సార్. సో థ్యాంక్ యూ. నన్ను కూడా సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అంటే ఇదంతా చూస్తుంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్.
ఐటీ, బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంటెక్ కూడా అయిపోయింది. ఎస్సీ సగం తెలియదు, చెప్పలేదు ఇప్పుడు. సో నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేనంటే నాకు ఇది ఫస్ట్ నుంచి ఆర్ట్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఇటువైపు వచ్చాను. సో అప్పుడు నాకు ఇంత అవేర్నెస్ లేదు ఆ టైంలో. సో ఓవర్సీస్ వెళ్ళాలి, ఇలా చేయొచ్చు, ఇది అంటే ఇంత అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు అంటే ఇలాంటి మీట్స్ పెట్టడం వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ చదువుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని లిటరల్లీ ఎవరైతే రూల్ చేస్తున్నారంటే ఓన్లీ ఇండియన్స్ నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా యూకే ప్రైమ్ మినిస్టర్, గూగుల్ CEO ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎక్కడ roughly 1 year fees will be 17,000. For example, Canada may we are getting or 15,000 language. These are organic. स्मार्ट चॉइस का एजुकेशन फेयर में हम लोग कल का जो एजुकेशन फेयर हुआ है उसमें 1200 प्लस बच्चे का हम लोग ने गाइडलाइन प्रोवाइड किए और बहुत सारे जगह से, पूरे तेलंगाना से और आंध्रा कर्नाटक से भी कुछ लोग यहाँ पे आकर के ज्वाइन किए हैं। आरके ओवरसीज़ एक अलग प्लेटफॉर्म पे जा रही है जहाँ की जो बहुत सारे बच्चों का जो इस सॉल्यूशन है, उनका एडमिशन सॉल्यूशन है, वो हम लोग पूरे ऑल ओवर वर्ल्ड में उनको कर रहे हैं। और जहाँ डिफ़िकल्ट होता है बच्चे की वीज़ा प्रोसेसिंग में और उनको किस यूनिवर्सिटी में जाना है, कैसे जाना है, वो सारे गाइडलाइन A to Z हम लोग करते हैं और इसमें हम लोग अच्छे अचीवमेंट कर रहे हैं। 16 इयर्स का एक्सपीरियंस जो है हमारे एजुकेशन कंसल्टेंसी का, उसको हम लोग पुट कर रहे हैं इसमें। और हमें पेरेंट्स की तरफ से भी बहुत अच्छा रिस्पांस मिल रहा है। स्टूडेंट्स हमारे सेटिस्फाइड हैं, उनकी हमारे सर्विसेज से उन लोग बहुत ही अच्छे तरीके से सेटिस्फाइड हो रहे हैं, उनका रिव्यूज़ बहुत अच्छा आ रहे हैं। उन लोग ने रिटर्न में भी रिव्यू भेजते हैं और वी आर वेरी हैप्पी टू सर्व देम इन अ फ्री ऑफ कॉस्ट। दैट इज़ द थिंग एक्चुअली, वी आर नॉट चार्जिंग एनीथिंग एक्चुअली। Whatever the government fees and all this stuff, their parents is taking care of all those things. But other than that, we are not charging anything actually. This is the great achievement for the आरके ओवरसीज, which हम लोग जो स्टेप लिए हैं कि बच्चे को जितना ज़्यादा से ज़्यादा हो सकता है, चाहे कोई भी कैटेगरी का हो, किसी भी बैकग्राउंड से होने दीजिए, हम लोग उसे पैरेलली और एक समानांतर व्यू से हम उसको देखते हैं। बच्चे को जितना हो सकता है हम मदद करने के लिए तैयार रहते हैं। तेलंगाना गवर्नमेंट भी हम लोग को बहुत सपोर्ट करती है, जिस भी तरीके से कोई भी इन्फॉर्मेशन चाहिए हम लोग को ये मदद कर रही है और इससे हमारी कंपनी बहुत ऊपर जा रही है। हम ऑल ओवर इंडिया में हैं और दुबई में भी हमारी ऑलरेडी कंपनी आ चुकी है, वहाँ भी हमारी ऑफिस ओपन हो चुका और ऑल ओवर इंडिया में हमारे ब्रांचेस हैं। थैंक यू सो मच। ब्रांचेस कितने प्लेसेस पे? इसमें भी हमारा लखनऊ में है, दिल्ली में, गुड़गांव में। दिल्ली में हमारा ओन ऑफिस भी है और टाइअप्स भी हैं। मुंबई में ओन ऑफिस भी है और टाइअप्स भी हैं। और मेजर सिटी जैसे कलकत्ता में, उस तरफ अगर नॉर्थ जाएंगे तो नॉर्थ में भी हमारे टाइअप्स बहुत अच्छे हैं। पटना में हमारे टाइअप्स हैं। फिर हमारा छत्तीसगढ़ में टाइअप्स हैं, रायपुर में। और कर्नाटक में तो हम हैं ही। हम लोग का यहाँ पे साउथ में हम पूरी तरीके से, चेन्नई में हमारे टाइअप्स हैं, बट आवर ओन ऑफिस हमारे वहाँ नहीं है। सब स्टूडेंट को तालीम हासिल करने यूएसए दोनों की बात कर रहे हैं तो पहले मैं यूएसए का बात कर लेता हूँ, जहाँ की मेजर क्राउड हमारे बच्चे का जा रहे हैं। और इंडिया का बच्चे जो हैं, तेलंगाना का और आज साउथ का जो बच्चे हैं मेजर, वो चाहते हैं कि हम यूएसए में पहला प्रेफरेंस रहता है, फिर लंदन रहता है, दोनों ऐसा नहीं है। लेकिन हम उनको क्या सजेस्ट करते हैं, हम उनको क्या देते हैं कि मैं डायरेक्ट डेलीगेट्स, और डायरेक्ट हमारा जो टाइअप्स होता है यूनिवर्सिटी के थ्रू है, और जो हमें डेलीगेट्स भी जो उनके यूनिवर्सिटीज़ के हैं डायरेक्ट हमारे ऑफिस में आकर के उन लोग सपोर्ट करते हैं, कॉन्फ्रेंस लेते हैं। बच्चे डायरेक्ट मैं इंट्रोड्यूस कराता हूँ डेलीगेट से, और उनका जो भी क्वेरीज होते हैं हम उनको सॉर्ट आउट करते हैं।
और उनकी शॉर्ट लिस्टिंग भी हम करके देते हैं कि आपको किस यूनिवर्सिटी में जाना चाहिए। अगर किसी का कैरेक्टेरिया, क्योंकि वहाँ सारे चीज़ ट्रांसपेरेंट होते हैं। यहाँ जिस तरीके से इंडिया में हम ट्रांसपेरेंट करते हैं, वहाँ भी सेम चीज़ है। वहाँ हम लोग कोई किसी भी प्रकार से हम उनको सपोर्ट यूनिवर्सिटी सिलेक्शन में डेलीगेट्स हम से डायरेक्टली हम उनको इंटरेक्ट करा देते हैं जी। कुछ मिनिमम कैरेक्टेरिया जो है, जैसे अगर परसेंटेज जो मिनिमम होते हैं उनको फुलफ़िल करना होगा। अभी कोई बोलेंगे कि हमारे पास 12th भी नहीं है, ग्रेजुएशन भी नहीं है और हम जाना चाहते हैं, तो उनको एजुकेशन के दूसरे फील्ड में लेना चाहिए इंटरेस्ट। एजुकेशन में जाना है तो एक बेसिक जो होता है उनको रेडी रखना चाहिए। और अब कितने यूनिवर्सिटी